Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింగరేణి ప్రభావిత ప్రాంతమైనటువంటి మందమర్రి ఏరియాలో కేకేఓసి ప్రాంతంలో ఉన్నటువంటి గోండిగూడ కుగ్రామానికి మనం వెళ్తున్నాము. అక్కడ మరి సింగరేణి ఎటువంటి సౌకర్యాలు సౌలభ్యాలు ఏర్పాటు చేసిందో చూద్దాం. కమాన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఓవర్ వ్యూలో చూస్తున్నాము ఈ గోందిగూడ ప్రాంతాన్ని. చక్కటి సీసీ రోడ్ చూస్తున్నారు కదా, చక్కటి సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకు, డ్రైనేజ్ సిస్టము, అలాగే గ్రీనరీస్, విద్యుత్ సౌకర్యాలు అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వారి మాటల్లోనే విందాం. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మీ అందరికి తెలుసు. ఈ క్రమంలోనే మందమరి ఏరియాలో ఉన్నటువంటి కేకే2 ఓసీ ప్రాంతానికి సంబంధించిన ప్రభావిత గ్రామం ఏదైతుందో గోందిగూడానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్స్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఇక్కడి ప్రజలకు కావాల్సిన కొన్ని సదుపాయాలు సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇదే క్రమంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మందమర్రి జనరల్ మేనేజర్ గారి సారథ్యంలో వారి చేతుల మీదుగా మరి గ్రామానికి పచ్చదనము ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలకు కొన్ని రకాల పళ్ళ చెట్లు ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి మన స్థానిక జనరల్ మేనేజర్ మనోహర్ గారిని కొన్ని విషయాలు మరి ప్రభావిత ప్రాంతాలకు ఎటువంటి సౌకర్యాలు సౌలభ్యాలు కల్పిస్తున్న విషయాలు తెలుస్తున్నాం. కమాన్ ఫ్రెండ్స్. నిజంగా మా గోండుగూడ గ్రామానికి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు నిర్వహించిన సింగరేణికి ధన్యవాదాలు. ఒకటి ఏంటిదంటే, ఈ 2-3 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి మా రోడ్డు అతలాకుతంగా ఉండే మా గ్రామం. ఆ అతలాకుతంగా ఉన్న గ్రామానికి రావడానికి పోవడానికి గర్భిణీ స్త్రీలకు కూడా దేనికి కూడా మాకు ఇబ్బందులు ఉండే. ఈరోజు సింగరేణి నుంచి వెళ్ళి రోడ్డు చేసిండ్రు, లైట్స్, నెక్స్ట్ డ్రైన్లు చేసిండ్రు. ఈరోజు మంచి మొక్కల కార్యక్రమం కూడా నిర్వహించిండ్రు సింగరేణి వాళ్ళకు. ఇంకొకటి, ఇక్కడ మేము పోయి అడగంగానే సరే మేము మీకు పక్కా చేస్తాం, మేము తప్పకుండా చేస్తామన్న పిఓ గారికి, నెక్స్ట్ జిఎం సార్ గారికి, మా సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మాకు బాగా ఘోరమైన పరిస్థితి ఉండే. ఆ పరిస్థితిని ఈరోజు కలకలలాడే మూమెంట్కి తీసుకొచ్చారంటే బడి కానీ గుడి కానీ, గుడి కూడా అధ్వానంగా ఉండే. అంటే మేము ఆ రూపకంగా ఉన్నామన్నట్టు. అది ఈరోజు మంచిగా సింగరేణి మాకు సహకరించినందుకు. ఇంకొకటి, చెట్లు కూడా సార్ వాళ్ళు మాకు ఇచ్చిపోతున్నారు అనేది కూడా కాదమ్మా, మనం సారు ఇస్తున్నారు. చెట్టు విలువ అనేది తెలుసుకోవాలి. చెట్టు మనం ఒకరమే నాటుతాం, కానీ ఎంతమందికి అది నీడ ఇస్తుంది, ఎంతమందికి పండ్లు ఇస్తుంది అనేది కూడా ఆ విలువను తెలుసుకొని ఈ చెట్లను కూడా మనం మంచిగా పెంచి, మా గ్రామ పంచాయతీ నుంచి కూడా పంచాయత్ సెక్రటరీ మేడం సహకరిస్తారు,
నీళ్లు పోసడే కానీ చుట్టూరుగా పెట్టేది కానీ ఏదున్నా చెట్టును మనం విలువతోని కాపాడితే అప్పటికి మనకు 10 మందికి నీడ ఇస్తుంది, 10 మందికి పనులు కూడా ఇస్తుంది. అందు గురించే ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిఎం గారికి, పిఓ గారికి, మా మాజీ ఎస్టేట్ సార్ గారికి, మళ్ళా సార్ల పేరు తెరవది, అందరికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన జిఎం సార్ గారికి మరియు సింగరేణి అధికారులందరికీ నా నమస్కారము. మామిడిగూడ గ్రామ పంచాయతీ యొక్క ఆవాసమైనటువంటి సింగరేణి ప్రభావిత ప్రాంతమైన గోండుగూడను సింగరేణి నిధుల నుంచి చాలా అభివృద్ధి పరిచారు. మాకు అది చాలా అభినందనీయం. ఇక్కడ రోడ్లు కానీ, తర్వాత డ్రైన్స్ కానీ, గుడి కానీ, బడి కానీ చాలా దయనీయమైన స్థితిలో ఉండేటివి. గ్రామ పంచాయతీ నుండి సరైన నిధులు రాకపోవడం వల్ల మేము ఏమి అభివృద్ధి చేయలేకపోయినాము. దీనికి మేము చింతిస్తున్నాం. కానీ సింగరేణి అర్థం చేసుకొని ఈ ఆవాసాన్ని అభివృద్ధి పరిచినందుకు చాలా చాలా కృతజ్ఞతగా మేము ఉంటామని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మనకు ఈ మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసింది కదా, గ్రామ పంచాయతీ నుండి వాటికి సాసరింగ్ కానీ, వాటర్ సప్లై చేసి కానీ అవి పెంచి పోషించే బాధ్యత గ్రామ పంచాయతీ తీసుకుంటుందని నేను మనవి చేస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధికారులందరికీ నా ధన్యవాదాలు. కేకేఓసి మందమరి ఏరియా సింగరేణి కాలరీస్ ఈ పక్కనే ఉన్నటువంటి ఈ గోండుగూడెం అనేటువంటి ఒక చిన్న విలేజ్ హ్యామ్లెట్. ఇది ఈ విలేజ్ హ్యామ్లెట్ మన ఓసి యొక్క ప్రభావిత ప్రాంతాల్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఈ విలేజ్ చిన్నది. దీనికోసమని మన సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సుమారు 77 లక్షల రూపాయల ఖర్చుతో రకరకాల అభివృద్ధి పనులు, సంక్షేమ పనులను నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మనం చూసినట్టయితే మనం ఈ యొక్క సీసీ రోడ్డుని ఆల్రెడీ ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఈ సీసీ రోడ్డు ద్వారా ఈ యొక్క గ్రామానికి మనం ఒక రోడ్డు కనెక్టివిటీ ఇచ్చాము. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఈ యొక్క సమస్య ఉండింది, అసలు రోడ్డు సౌకర్యం లేకుండే. అది సింగరేణి కాలరీస్ ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యను తీర్చింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక స్కూలు, ఆ స్కూలు యొక్క రిపేర్లు కూడా మనం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బోర్లను కూడా మనం రిపేర్ చేశాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ను కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ రోజున ప్రత్యేకించి ఈ యొక్క వర్షాకాలం సీజన్లో ఈ యొక్క ఊరు ప్రజలకి మన పండ్ల మొక్కలు మరియు పూల మొక్కలని 50,000 రూపాయల ఖర్చుతో మనం కొని తీసుకొచ్చి వీళ్ళకి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా వీటిని స్వీకరించారు. వీటిని అన్నిటిని కూడా పెంచి పోషించి కాపాడి మంచి మహావృక్షాలుగా ఎదిగేటట్టు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇంకా వీళ్ళకు ఇంకొక 2-3 పనులు నిర్వహించేది ఉంది. ఒకటి, వీళ్ళ కుట్టు మిషన్లు మేము కొని సప్లై చేస్తానని చెప్పేసి ఒక 5 కుట్టు మిషన్లు దానికి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. అతి త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా లైటింగ్ సంబంధించి లైటింగ్ కూడా ఇంకా మేము ప్రొవైడ్ చేసేది ఉంది. వాటిని కూడా మేము టెండర్ ప్రాసెస్ అంతా చేస్తున్నాము. వీలైనంత త్వరలో అవి కూడా అందజేసి వీళ్ళకి పూర్తిగా మాట ఇచ్చిన ప్రకారం సిఎస్ఆర్ కింద అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సింగరేణి కాలరీస్ తన అభివృద్ధితో పాటు చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా కోరుకుంటుంది అని చెప్పి తెలియజేయడం ఇదొక మంచి ఉదాహరణ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి గ్రామస్తులు సింగరేణికి సహకరించి, ఎందుకంటే మనం బొగ్గు అనేది ఇది జాతీయ సంపద, మన రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి బొగ్గు అనే ఇంధనం మనకు అవసరము. కాబట్టి ఈ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో సింగరేణికి అందరూ కూడా సహకరిస్తూ ఇలా ఒకరికొకరు పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. Thank you for watching video. Please like, share and subscribe.